హాయ్! హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ఉమా తెలుగు వంటలు. పిల్లలు ఈవినింగ్ ఇంటికొచ్చేసరికి స్నాక్స్ బదులు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా హెల్తీ కూడా. ఒక 2 కప్పులంత గోధుమ పిండిని తీసుకొని దాంట్లో వాటర్ ఏసేసుకొని కలుపుకుంటూ 1 టీ స్పూన్ ఆయిల్ పైన చల్లుకొని బాగా కలుపుకోవాలి. డ్రై అవ్వకుండా ఉంటుంది. దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ అంత టైము పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్‌లో వాటర్ ఏసేసుకొని అందులో బీన్స్, క్యారెట్ పీసెస్ వేసుకోవాలి. అవి బాయిల్ అయ్యాక మళ్ళీ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ ఏసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఏసుకొని పసుపేసుకొని ఆ ఉడికించిన క్యారెట్, బీన్స్ ముక్కలేసుకొని మగ్గాక కాస్త సాల్ట్ ఏసుకొని ఆ తర్వాత కొత్తిమీర ఏసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ చల్లుకొని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా మధ్యలో గూడా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని 10 మినిట్స్ తర్వాత తీసి కొంచెం ఒక చపాతీ మందం పిండిని తీసేసుకొని దాన్ని మెత్తగా బాగా కలుపుకొని రౌండ్ ముద్దలాగా చేసేసుకొని పిండి చల్లుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మళ్ళీ రోల్ చేసుకుంటాం కాబట్టి ఇది షేప్ రౌండ్ రావాలని ఏం లేదు. నాకు రౌండ్ రావు గూడా. అందుకే ఇలా ఎలా పడితే అలా చేసేసా. పైన పిండి చల్లుకొని తర్వాత దాన్ని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నాక మళ్ళీ వేరేలా రోల్ చేసుకోవాలి. ముద్దలాగా రోల్ చేసుకున్నాక పైన మళ్ళీ పిండి చల్లుకొని ఇప్పుడు రౌండ్‌గా చపాతీలాగా ఒత్తుకోవడమే. ఇప్పుడు ఇప్పుడు చూడండి చాలా నీట్‌గా చేసేసుకోండి ఈసారి. కానీ ఈ చపాతీ ఇలా రోల్ చేయడం వల్ల పొరలు పొరలుగా వచ్చేస్తది. స్మూత్‌గా గూడా ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత దాన్ని ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ మీదేసుకోవాలి. అలా బబుల్స్ రాగానే మళ్ళీ రివర్స్ తిప్పేసుకొని దాని మీద కాస్త లైట్‌గా ఆయిల్ చల్లుకొని చలాకీతో ఒత్తుకుంటూ ఉండాలి. ఒత్తుకుంటూ ఉంటే మళ్ళీ బబుల్స్ వస్తుంటాయి. అప్పుడు రెండో వైపు గూడా తిప్పేసుకొని మళ్ళీ ఆయిల్ ఏసుకొని ఒత్తుకుంటూ కాల్చుకోవాలి. అటు ఇటు ఒత్తుకుంటా కాల్చుకోవడం వల్ల చూడు చాలా చక్కగా కాలిపోతుంది చపాతీ. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు అది పొరలు పొరలు గూడా వస్తుంది. మనం స్ప్రింగ్ లాగా చుట్టి ఒత్తుకున్నాం కదా చపాతీని. ఇప్పుడు అది స్ప్రింగ్ లాగా గూడా మంచి పొరల్లాగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకొని ముందుగా మనము రెడీ చేసుకున్న క్యారెట్, బీన్స్ కర్రీ ఉంది కదా! దాన్ని స్ప్రెడ్ చేసుకొని, ఆ తర్వాత ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకొని, దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని, ఒక్కొక్క ముక్కని దాని మీద ఈక్వల్‌గా పరుచుకోవాలి. అలా పరుచుకున్నాక చపాతీని రోల్‌లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు అది రోల్‌లాగా చుట్టేస్తే చాలా పెద్దగా ఉంటుంది కదా! అప్పుడు పిల్లలకి హ్మ్. ఈజీగా తినడం కోసం దాన్ని మధ్యలో కట్ చేసుకోవాలి. అవసరమైతే ఇంకోసారి గూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న పీసుల్ని పక్కన పెట్టుకొని పైన కర్రీ చల్లుకొని పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇలా ఇచ్చామనుకో చాలా ఇష్టంగా తింటారు. చెప్పిన మాట విని మంచి హోంవర్క్ చేసేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.